ఓకే. ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితం అమ్మా. సో మనందరికి తెలుసు. సో దీన్ని ఎలా బెటర్ గా యూజ్ చేసుకోవాలి అనేది దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. సో నిన్న ఒక సందర్భంలో దేవుడు చెప్పాడు, రేపు ఇవ్వు ప్రభువా, నెక్స్ట్ వీక్ ఇవ్వు ప్రభువా, నెక్స్ట్ మంత్ ఇవ్వు ప్రభువా, నెక్స్ట్ ఇయర్ ప్రభువా కాదు, ఇప్పుడే ఈ క్షణమే ఇవ్వు ప్రభువా అని అడగమన్నాడు. సో ఎప్పుడు ప్రార్థించినా కూడా రైట్ నౌ, ఇప్పుడే నాకు ప్రార్థనకు జవాబు రావాలి, ఈ క్షణమే, ఈరోజు సాయంత్రం కాదు, ఈ క్షణమే, ఈ గడియలోనే, ఈ రోజు, ఈ క్షణము, ఈ గడియలో, ఈ సెకండ్ లోనే నా ప్రార్థనకు జవాబు రావాలి ప్రభువా అని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు అది ఇంకా 1 year తర్వాత అయినా పర్లేదు, ఈ క్షణం నుంచే అది పునాది వేయబడుతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే ఆ ప్రార్థనకు పునాది వేయబడుతుంది. అప్పుడు దేవుడు కొంత సమయం తీసుకోవచ్చు, ఆయన తీసుకునే సమయం ఆయన తీసుకుంటాడు, కానీ మనం మాత్రం ఇప్పుడే ఇవ్వమని అడగాలి. సో నువ్వే 1 year తర్వాత అంటే నీకు నువ్వే 1 year పోస్ట్ పోన్ చేస్తున్నట్టు. 1 year తర్వాత గర్భఫలం ఇవ్వు ప్రభు అన్నావు అనుకో, సో 1 year కి నువ్వే పోస్ట్ పోన్ చేస్తున్నట్టు. దాని తర్వాత మళ్ళా 1 year, మళ్ళా 1 year అట్లా పోస్ట్ పోన్ అవుతుంటది. సో అలా పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పుడు ప్రేయర్ చేసినా కూడా నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తాం? సమాధానం కోసం, సాక్ష్యం కోసం చేస్తాను. ఇప్పుడే కావాలి అది. ఇప్పుడు నువ్వు ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఈ రోజు నాకు కావాల్సిందే, ఈ రోజు నాకు సాక్ష్యం రావాల్సిందే, ఈ రోజు నాకు జాబ్ రావాల్సిందే, ఈ క్షణమే, ఈ గడియలోనే నా పేరు మీద జాబ్ రావాల్సిందే, నాకు వివాహం ఈ గడియలోనే కావాల్సిందే. సో అట్లా ప్రెషరైజ్ చేయాలి, మనం కన్విన్స్ చేయాలి గాడ్ని. సో అలా అలా మైండ్ సెట్ తోటి చేయాలి. ఎప్పుడైనా కూడా ఇన్స్టెంట్ ఈ ప్రేయర్కి నాకు జవాబు రావాలి అన్నట్టుగా మైండ్ సెట్ తోటి ప్రార్థించండి, తప్పకుండా ఆన్సర్ వస్తుంది. సో ఇంకొకటి, ప్రార్థన ఎలా చేయమన్నాడు? ఆసక్తితో చేయమన్నాడు. స్టెబిలిటీ ఉండాలి ప్రార్థనలో. నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది, సక్సెస్ ఈజ్ ఫార్ములా కంటిన్యూస్ ఎఫర్ట్. సో కంటిన్యూస్ గా ఎఫర్ట్ చేయాలి. ఫెయిల్ అయ్యామా మళ్ళీ ఎఫర్ట్ చేయాలి, ఫెయిల్ అయ్యామా మళ్ళీ ఎఫర్ట్ చేయాలి, ఫెయిల్ అయ్యామా మళ్ళీ అటెంప్ట్ చేయాలి, ఫెయిల్ అయ్యామా మళ్ళీ అటెంప్ట్ చేయాలి. సో అది కంటిన్యూస్ ఎఫర్ట్ అంటారు. సో ఫెయిల్ అయినారు కదా అని అక్కడే ఆగిపోద్ది ఎప్పుడు కూడా. అలాగే ప్రార్థనకు జవాబు రావట్లేదా, ప్రార్థించు. జవాబు రావట్లేదా, ప్రార్థించు. జవాబు రావట్లేదా, ప్రార్థించు. అలా కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి. కాకుండా కంటిన్యూస్ గా బ్రేక్ అనేది ఉండకూడదు. సో మీరు బిజినెస్ లో సక్సెస్ కావాలన్నా, మ్యారేజ్ లైఫ్ లో సక్సెస్ కావాలన్నా, లేకపోతే జాబ్ లైఫ్ లో సక్సెస్ కావాలన్నా, మినిస్ట్రీలో సక్సెస్ కావాలన్నా, పర్సనల్ ప్రొఫెషన్ లైఫ్ లో సక్సెస్ కావాలంటే, ఏదైనా పని అనుకుంటే అది సాధించే వరకు వదలద్దు. కంటిన్యూస్ గా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి సాధించే వరకు కూడా. అలాగే నువ్వు ఏదైనా ప్రార్థన మొదలు పెట్టావంటే అది సాధించే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు, కంటిన్యూస్ గా ప్రార్థిస్తూనే ఉండు. అప్పుడు ప్రార్థనకు జవాబులు వస్తాయి. సో ఈ ఫార్ములాస్ మాత్రం మర్చిపోకుండా వీలైతే రాసుకోండి. సో విసుకక, లూకాసు వార్త 18:1 విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. సో విసుకద్దు, ప్రార్థన చేయడం ఒక ఎంజాయ్ చేసుకుంటూ ప్రార్థన చేయండి. ఒక మంచి హ్యాపీగా మూడ్తో, లేకపోతే మంచి పవర్ఫుల్ గా ప్రేయర్ చేసుకోండి. విసుకద్దు, అయ్యో మళ్ళీ ప్రేయర్ చేసుకోవాలా, అయ్యో మళ్ళీ ప్రేయర్ చేయాలా, నిన్ననే చేశాను కదా, మొన్ననే చేశాను కదా, అసలు ఎన్నో రోజుల నుంచి ప్రేయర్ చేస్తున్నాను, జవాబు రావట్లేదు, ఇప్పుడు కూడా చేస్తే జవాబు రాదేమో, అట్లా విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలి. ఏదైనా అంశం పట్టుకున్నామంటే ఆ అంశము నెరవేరే వరకు ప్రార్థించండి. 1 year అయినా, 2 years అయినా, 3 years అయినా ఆ అంశం గురించి ప్రార్థించండి. 4th year అయినా పొందుకోగలుగుతాం. లేకపోతే చేయకపోతే ఇక 30 సంవత్సరాలైనా ఇక జీవితం అలాగే ఉంటుంటా ఉంటది. కాబట్టి విసుకకుండా ప్రార్థన చేయమన్నాడు. నిత్యము ప్రార్థన చేయవాలి, నిత్యము ప్రార్థన చేయమన్నాడు. సో మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగిచ్చల నుండియే కదా. సో ప్రార్థన కూడా దేవుడి చిత్త ప్రకారం ఉండాలి. అంటే ప్రార్థనలో పాపం ఉండకూడదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు పక్కోళ్ళ ఆస్తి కొట్టేయాలి, ప్రార్థన చేయి. సో అలాంటి ప్రార్థన పనికిరాదు. మీలో యుద్ధములు, పోరాటాలు దేని నుండి కలుగుచున్నారు? మీ అవయములలో పోరాడు మీ భోగత్యంలే కదా. అంటే నీ ప్రార్థన ఒక 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. నీ ప్రార్థన 10 మందికి ఆశీర్వాదకరంగా, నీకు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. సో నీకు ప్రార్థన వల్ల ఒకరికి చెడు జరుగుతుందంటే దేవుడు అది యాక్సెప్ట్ చేయడు ఎప్పుడైనా కూడా. సో ప్రార్థనలో ఎప్పుడు కూడా చెడు ఉండొద్దు. సో ప్రార్థనలు ఎప్పుడు కూడా నెగిటివిటీ ఉండకూడదండి ప్రార్థనల్లో. సో అంటే ఇప్పుడు నాకు కూడా కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంటాయి. సో ఆ కొన్ని
అన్ఎథికల్ ప్రేయర్ రిక్వెస్ట్, అవి ఎప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయను. అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాట్ ఆర్ ద అన్ఎథికల్ ఎక్స్ప్లెయిన్. సో ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది, సో ఇంకో వైఫ్ కావాలని ప్రేయర్ చేసుకుంటారు. సో అలాంటి ప్రేయర్స్ నేను చేయను, ఇది అన్ఎథికల్. సో అలాంటి ప్రార్థనలు దేవుడు సమాధానం ఇవ్వడు. అలాంటి ప్రార్థనలు కూడా నా నోటి నుంచి నేను చేయను ఎప్పుడు కూడా. సో అలాంటి కొన్ని అనెథికల్ ప్రేయర్స్ నుంచి మనము విడుదల పొందుకోవాలి. సో మనం ప్రార్థించే ప్రార్థన న్యాయంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, దేవుడికి మెప్పించినట్టు ఉండాలి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆస్తి వాళ్ళు సంపాదించింది కాదు, నాకు వాళ్ళ ఆస్తి రావాల్సిందే అన్నట్టుగా ప్రార్థన చేసుకుంటా ఉంటారు. సో దాంట్లో అది రాదు. లేకపోతే ఆ పరాయి స్త్రీ పరాయి పురుషుడు మాట వినాలని ప్రేయర్ చేసుకుంటారు, అది అనెథికల్ ప్రేయర్. సో అలాంటి ప్రేయర్స్ కి ఆన్సర్ రావు. సో నీ ప్రార్థన ఎప్పుడైనా కూడా ప్యూర్ గా ఉండాలి. సో మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేతురు, మత్సరపడుతురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. సో దేవుడి చిత్త ప్రకారం అడగాలి ఎప్పుడైనా కూడా. సో మన సొంత భోగబేచ్చాలి కాదు. అందుకే నువ్వు ఎప్పుడైనా కూడా నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగ, నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభు అని అడగండి. సో సొంత బెనిఫిట్స్ కోసం కాకుండా 10 మంది సౌలభ్యం కోసం ప్రార్థించండి, తప్పకుండా జవాబులు ఇస్తాడు దేవుడు. సో మన ప్రార్థన ఎప్పుడైనా కూడా నీతిగా గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండాలి. అయ్యా నేను కష్టపడతాను, నాకు కష్టపడడానికి శక్తిని ఇవ్వు ప్రభు, ఆ సామర్థ్యం ఇవ్వు ప్రభు అంటే దేవుడు తప్పకుండా నీకు శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. అంతేకాని అయ్యా ప్రభువ నాకు పక్కోడు ఆస్తి కొట్టేయాలి అని ప్రార్థించు రాదు, వాళ్ళు నాశనమయ్యాలని ప్రార్థించు కాదు. సో వాళ్ళు నన్ను తిట్టారు ప్రభు, వాళ్ళను ఏదో ఒకటి చెయ్యి, సో వాళ్ళు అన్యాయం అయిపోవాలి అని ప్రార్థించు, అలా కాదు. సో అలాంటి ప్రార్థన చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎప్పుడైనా కూడా ఫర్గివ్నెస్ ని కోరుకోవాలి ప్రార్థనలో. ఎప్పుడైనా నీకు శత్రువు ఉన్నాడా, అయ్యా శత్రువు నాతో గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళు ఎలాగైనా నాశనం కావాల్సిందే అని ప్రార్థించొద్దు. అట్లా అయ్యా తెలుసు తెలియకో ఏదో ఒక మాట అన్నాడు, క్షమించు ప్రభువా అని అడగాలి. దేవుణ్ణి క్షమించేసేయాలి. ప్రార్థనలో మనం ఏం చేయాలి, క్షమించేసేయాలి. ఫర్గివ్నెస్ హార్ట్ తో మనం ప్రేయర్ చేయాలి. కోపంతో, ద్వేషంతో, పగతో ఉన్న హార్ట్ తో మనం ప్రేయర్ చేయకూడదు. పాజిటివ్ ఉండాలి. అంటే నువ్వు అయ్యా ప్రభువ తెలుసు తెలియక గొడవైంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూడు, వాళ్ళను క్షమించు, వాళ్ళను మన్నించు. సో ఇలా ఉండాలి ప్రార్థన. కానీ వాళ్ళని ఏదైనా ఒకటి చేయి, వాళ్ళకి ఎలాగైనా వాళ్ళకి నష్టపరచాలి, నష్టపోవాలి వాళ్ళు, వాళ్ళని ఇలా ప్రార్థించదు. సో ఫర్గివ్నెస్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ ప్రేయర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కూడా పాజిటివిటీ ఉండాలి ప్రేయర్ లో. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు. దురుద్దేశం ఉండకూడదు ప్రార్థనలో. చెప్పాను కదా, చాలా మంది కూడా నాకు ఆస్తి వేరే వాళ్ళది కొట్టేయాలి, నాకు అది దయచేయండి ప్రభువా, లేకపోతే నాకు పెళ్ళైంది ఆల్రెడీ ఇంకొక వివాహం జరగాలి, అది నాకు దయచేయి ప్రభువా. సో దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. సో ప్రార్థన ఎప్పుడు కూడా దురుద్దేశంతో ఉండకూడదు. మన ప్రార్థన 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి, మన ప్రార్థన 10 మందికి మేలుకరంగా ఉండాలి. సో చాలా మంది కూడా నెగిటివ్ గా ప్రార్థనలు చేస్తుంటారు. ఇప్పుడు ఒక దైవజనుడు ఎదుగుతుంటా అంటే నేను గమనించాను కూడా, కొంతమంది దైవజనులు విశ్వాసులు ఆ సంఘం ఎదగద్దని ప్రార్థన చేస్తారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. అలా కొన్ని సాక్ష్యాలు కూడా విన్నాను. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎందుకంటే నాకు ఈ దైవజనుడు కాంపిటీటర్ గా ఉన్నాడు, ఈ దైవజనుడి యొక్క సేవ ఆగిపోవాలి, లేకపోతే ఆ సేవకుడికి ఏదైనా జరగాలి అని ప్రార్థనలు చేస్తుంటా అంటారు. సో అలా దురుద్దేశంతో ప్రార్థించొద్దు. పక్కోడు నష్టపోవాలి, నేను ఒక్కనే బాగుపడాలన్న ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు. సో ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి. ప్రార్థన అంటే ఒక పాజిటివిటీ ఉండాలి. ప్రార్థన అంటే దేవుణ్ణి కన్విన్స్ చేసేలాగా ఉండాలి. ప్రార్థన అంటే ఒక ఫర్గివ్నెస్ హార్ట్ తో చేయాలి. ప్రార్థన ఎప్పుడైనా కూడా ఆ ఫర్గివ్నెస్ హార్ట్ కాకుండా అన్ఫర్గివ్నెస్ హార్ట్ తో చేయకూడదు. నీ దురుద్దేశంతో ప్రార్థించకూడదు, పాపపు తలంపుల కోసం ప్రార్థించకూడదు. చాలా మంది ఉంటారు, ఇప్పుడు యవనస్తులు కూడా ఉంటారు. సో ఆ అమ్మాయితో నాకు ఇష్టం ఉందో లేదో, నాకు ఆ అమ్మాయి కావాల్సిందే, ఆ అబ్బాయి కావాల్సిందే, దురుద్దేశం. సో అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలియకుండా, సో అలా దురుద్దేశంతో ప్రార్థించొద్దు. చాలా మంది కూడా అలాంటి ప్రార్థనలు చేస్తుంటా అంటారు. సో ఎప్పుడైనా కూడా ప్రార్థన
ఒక నీ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, నీ సొంత సౌలభ్యం కోసం కాదు. 10 మంది బాగుండాలని ప్రార్థించండి, తొందరగా జవాబు వస్తుంది. 10 మంది బాగుండాలని కోరుకున్నోడిని దేవుడు ఎప్పుడు కూడా బాగుగానే పెడతాడు. ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది, మనం ఏదైతే తలుస్తామో ఫస్ట్ అది మనకే జరుగుతుంది. మనం 10 మంది మంచి కోరుకుంటే మనకు ఫస్ట్ మంచి జరుగుతుంది. 10 మంది చెడు కోరుకుంటే ఫస్ట్ మనకే చెడు జరుగుతుంది. 10 మందికి మనము సహాయం చేయాలని కోరుకుంటే దేవుడి నుంచి సహాయం అందుతుంది. 10 మంచి బాగుండాలని కోరుకుంటే మనము బాగుంటాము. సో మనము ఏదైతే మనస్సులో తలస్తామో అది మనకే తిరిగి వస్తుంది. సో అందుకే దురుద్దేశంతో ఎప్పుడు కూడా అడగకూడదు. మన భోగంల నిమిత్తం అడగకూడదు, శరీర ఇచ్చల నిమిత్తం అడగకూడదు. సో నువ్వు కష్టపడి సంపాదించుకో, అంతేకాని పక్కోడి ఆస్తి కొట్టేయాలని మాత్రం అలా అడగకూడదు. సో నాశనం అయిపోవాలని ప్రార్థిస్తారు కొంతమంది, వీళ్ళు నాశనం అయిపోవాలని ప్రార్థిస్తారు, వీళ్ళు శాపగ్రస్తులు కావాలని ప్రార్థిస్తారు, వీళ్ళు అన్యాయం అయిపోవాలని ప్రార్థిస్తారు, వాళ్ళు ఎదగకుండా ఉండాలని ప్రార్థిస్తుంటారు. కానీ ఆ ప్రార్థన పని చేయదు అది. సో దేవుడికి తెలుసు ఏది న్యాయము ఏది అన్యాయము. సో నువ్వు అలా ప్రార్థన చేయడం వల్ల నీకు నెగిటివిటీ వచ్చేస్తుంటది, నీ మైండ్ సెట్ మారిపోతుంటా ఉంటది. కాబట్టి దురుద్దేశంతో అడగకూడదు అని దేవుడు చెప్తున్నాడు. సో దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయడి. సో చాలా మంది చింతిస్తుంటా ఉంటారు. వద్దు, చింత అనేది ఎప్పుడు రావద్దండి. ప్రార్థన చేయండి. మీకు బ్యాడ్ న్యూస్ వచ్చిందా, ప్రార్థన చేయండి. సిక్నెస్ వచ్చిందా, ప్రార్థన చేయండి. వీక్నెస్ వచ్చిందా, ప్రార్థన చేయండి. సో ఏదైనా కష్టం వచ్చిందా, గొడవ వచ్చిందా, ప్రార్థన చేయండి. ఆ అంశం గురించి ప్రార్థన చేయకపోతే అది వెళ్ళదండి. ఆ అంశం గురించి ప్రార్థన చేయకుండా ఆ అంశం గురించి నువ్వు చింతించిన కొద్దీ నీ చింత పెరుగుతుంది. సో దేవుడి యొక్క ప్రార్థన చేస్తేనే నీకు జవాబు వస్తుంది అన్నాడు, కానీ చింతిస్తే జవాబు వస్తుంది అన్నాడా? చింతిస్తే ఎప్పుడు కూడా జవాబు రాదండి. అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ సమస్య, ఆ పరిష్కారము దొరకకుండా ఆ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. అందుకే చింతించడం మాత్రం మానేయాలండి. ఎందుకంటే నువ్వు చింతిస్తే ప్రార్థించడం మానేస్తావు, ప్రార్థిస్తే చింతించడం మానేయాల్సి వస్తుంది. సో అపవాది నీ ప్రార్థించకుండా చింతించేలాగా చేస్తాడు. చింత ఏమైతే అంటే గుండెలో భారాన్ని పెంచుతుంది, గుండెలో బరువుని పెంచుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే ఆ గుండెలో ఉన్న బరువుని, భారాన్ని తీసేసి ఆ సమాధానాన్ని, సాక్ష్యాన్ని దయచేస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకే నువ్వు చింతించద్దు. సో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనేక చింతలు వస్తుంటా ఉంటాయి, పోతుంటా ఉంటాయి. మనము చింతించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. సో ఒకటి, ఈ విషయంలో అందరూ కూడా మెరుగు కావాలి. ఎందుకంటే ఏదైనా న్యూస్ తెలియగానే చింత, ఏదైనా బాధ రాగానే చింత, ఏదైనా సమస్య రాగానే చింత. సో దాని గురించి ఇమ్మీడియట్ గా మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మార్గాలను సరళం చేస్తాడు, ఆ ప్రాబ్లం కి కావాల్సిన సొల్యూషన్ ని దయచేస్తాడు. సో అలా సొల్యూషన్ కి ఆలోచించకుండా చింతిస్తే ఇదెందుకు? కొంతమంది 20 సంవత్సరాలైనా చింతిస్తూనే ఉంటారు. ఏదో ఒకసారి ఒక ల్యాండ్ పోగొట్టుకున్నా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా 20 సంవత్సరాల నుంచి చింతిస్తూనే ఉంటారు. తలుచుకొని మదనపడి తపన పడి బాధపడి అలాగే ఉంటారు. కానీ వాళ్ళు ప్రార్థన చేయరు, చింతలోనే ఉంటారు. సో చాలా మందికి కూడా ఇది ఎక్కువ ఉంటదండి. ఇది 99% నేను చూసాను ఈ యొక్క చింతించడం అనేది. సో పెళ్లి కాకపోతే అయ్యా నాకు పెళ్లి కావాలని చింత. పెళ్ళైందంటే ఇలాంటి భర్త వచ్చారు, ఇలాంటి అత్తగారు వచ్చారు, ఇలాంటి కోడలు వచ్చిందని ఒక చింత. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదు, ఒక్క ఉద్యోగమైన ఈ ప్రభు, ఉద్యోగమైన ఈ ప్రభు అని చింతిస్తారు. సో అదే ఉద్యోగం వస్తే నాకు ఇలాంటి మేనేజర్ దొరికాడు, ఈ కంపెనీలో దొరికింది, ఈ శాలరీ దొరికింది, ఇంత దూరంలో వచ్చింది నాకు జాబ్ అని అదొక చింత. సో గర్భఫలం లేకపోతే గర్భఫలం రావాలని ఒక చింత. గర్భఫలం వస్తే వీడెందుకు పుట్టాడు, ఇలాంటి వాళ్ళు ఎందుకు పుట్టారు అని అదొక చింత. సో మనిషి కావాలనే చింతిస్తున్నాడు. దేవుడు ఏది ఇచ్చినా సాటిస్ఫైడ్ లేకపోతే చింతించడం జరుగుతుందండి. దేవుడు ఏది ఇచ్చాడో అది సాటిస్ఫై ఉన్నప్పుడు నీకు చింత అనేది రాదు. అసంతృప్తి వల్ల కూడా చింత వస్తుంది. అందుకే అసంతృప్తిగా ఉండద్దు. దేవుడు నీకు కారు ఇచ్చాడు, ఓకే, హ్యాపీగా ఉండు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, హ్యాపీగా ఉండు. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు. అలాంటి భర్త లేని వాళ్ళు, భార్య లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో హ్యాపీగా ఉండక నువ్వు ఎందుకు చింతిస్తావు? నాకు ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది? ఓకే, మారట్లేదు, నువ్వు భర్త మారట్లేదు, సమస్య పెడుతున్నాడు, ప్రార్థించు, చింతించకు. ప్రార్థించకుండా అది కదలదు, ఆ కొండ కదలదు, ఆ సమస్య అనే కొండ కదలదు ప్రార్థించకపోతే.
జస్ట్ ప్రార్థిస్తేనే మూవ్ అవుతుంటా ఉంటది. ప్రార్థిస్తుంటే వాడి మనసులు మారుతుంటాయి, ఆలోచనలు మారుతుంటా ఉంటాయి. సో ప్రార్థిస్తుంటా అంటే అందరి తలంపులు మారుతుంటా ఉంటాయి. అందుకే ప్రార్థించడం మొదలు పెట్టండి, కానీ చింతించడం ఆపివేయండి. ఆర్థిక సమస్యలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. ఆర్థిక సమస్యలు ఉన్నాయని చింతించకండి, ప్రార్థించడం మొదలు పెట్టండి. సక్సెస్ వచ్చినా కూడా ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సో కృతజ్ఞతగా తెలియచేయండి అంటే థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్. చాలా మంది సక్సెస్ వస్తేనే థ్యాంక్స్ చెప్తారు, ఫెయిల్యూర్ వచ్చినా థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ వెనకాల దేవుడు నీకేదో నేర్పించబోతున్నాడు, ఆ ఫెయిల్యూర్ వెనకాల నీకేదో ఆశీర్వాదం పెట్టాడు, అందుకు థ్యాంక్స్ చెప్పు. సో సెలెక్ట్ అయితే నేను థ్యాంక్స్ చెప్పడం కాదు, రిజెక్ట్ అయితే కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏదో ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడేమో అని నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. సో అన్ని వేళలా చింతించకుండా ప్రార్థన చేయండి, అప్పుడు ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, కానీ నీ చింతకు మాత్రం జవాబు దొరకదు ఎప్పుడు కూడా. సో అందుకే ప్రార్థన చేయడం మొదలుపెట్టి చింతించడం ఆపేసి ప్రార్థనకు జవాబు తెచ్చుకోండి. సో నువ్వు ఎంత ప్రార్థన చేస్తుంటా అంటే నీ చింతలు అంతగా తగ్గిపోతుంటా ఉంటాయి. సో ఈ విషయంలో అందరూ గమనించాలి, అందరికీ ఉంటదండి. మళ్ళీ వాక్యం విన్నా కూడా ఒక 1 వీక్ తర్వాత మళ్ళా చింత అనేది మొదలవుతుంటా ఉంటది. అయ్యా ప్రభు, నేను దేని గురించి అయితే చింతిస్తున్నానో ఆ చింత నుంచి తీసివేసి దాని గురించి ప్రార్థించే శక్తిని ఇవ్వు ప్రభు అని అడగండి, వస్తుంది. చింత వచ్చినప్పుడు అలో చేయకుండా ప్రార్థించండి. అయ్యా నాకు ఈ విషయంలో చింత వస్తుంది, యాంగ్జైటీ పెరుగుతుంది, దానిని తీసివే ప్రభు అని ప్రార్థించండి. ఎందుకంటే మనిషి యొక్క హృదయము ఒక ఘోష లాంటిది, మనిషి యొక్క హృదయము ఒక భారమైన ఒక ఒక బరువు లాంటిది. ఒక నిండుకుండా ఎలాగైతే బరువుగా ఉంటుందో మనిషి యొక్క హృదయం కూడా అలాగా బరువుగా మారుతుంటా ఉంటది ఎప్పటికప్పుడు కూడా. సో మనం డెలివరెన్స్ చేసుకోవాలి ప్రేయర్ చేసుకొని. ఆత్మ వలన ప్రతి సమయం మందు, ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 18వ వచనం, ప్రతి సమయం మందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సో ఆత్మ ప్రార్థిస్తుంది, మనము కాదు. ప్రార్థించేటప్పుడు మన లోపల ఉన్న ఆత్మ ఆ విశ్వమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. సో పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు ఇక్కడ. సో పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఒక ప్రార్థననే కాదమ్మా, ఏ విషయంలో అయినా కూడా పట్టుదల చాలా ఇంపార్టెంట్. ఏదైనా పని అనుకున్నామంటే అది సాధించే వరకు వదలద్దు. ఏదైనా పని అనుకున్నామంటే మొండిగా ఉండాలి, ఆ పనిని నెరవేర్చాలని మొండు పట్టుదలతో ఉండాలి. సో అప్పుడే మనకు ప్రార్థనలకు జవాబు వస్తాయి. ఒకవేళ డాక్టర్ కావాలనుకునే వాళ్ళు ఎలా చదువుతారంటే, నేను ఖచ్చితంగా డాక్టర్ కావాల్సిందే. సో నేను యాక్టర్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను యాక్టర్ కావాల్సిందే, నేను ఖచ్చితంగా లాయర్ కావాల్సిందే. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు తొందరగానే కారు, వాళ్ళు 2-3 సార్లు ఎగ్జామ్ రాస్తారు, 5 సార్లు 10 సార్లు రాస్తారు, రాసి వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. సో పట్టుదల అది. సో అలాంటి పట్టుదల ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా, కమిషనర్ కావాలన్నా, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కావాలన్నా, ప్రధానమంత్రి కావాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, యాక్టర్ కావాలన్నా, బిజినెస్ మ్యాన్ కావాలన్నా, వాళ్ళు ఎలా చేస్తారంటే పట్టుదలతో చేస్తారండి. ఇక వదిలిపెట్టరు వాళ్ళు. దివారాత్రులు కష్టపడతారు, దివారాత్రులు కష్టపడి వాళ్ళు ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. సో అలా కష్టపడి వస్తే ఈ పనికి మాలిన గ్యాంగ్ ఉంటారు చూసారా, వాళ్ళేమో వాళ్ళ మీద బురద చల్లుతుంటా అంటారు. సో వాళ్ళు పట్టించుకోరు, ఎప్పుడైనా మనం పట్టించుకోవద్దు. మన మీద బురద చల్లే వాళ్ళ మీద గురించి అస్సలు పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతూనే ఉండాలి. సో నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలుకగా ఉండుడి. సో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను. చూసారా, ప్రతి సమయం అంటే ఏంటిది? నీకు అన్ని సమయాలలో, అన్ని కాలాల్లో, అన్ని వేళల్లో కష్టం వచ్చినా ప్రార్థించు, నష్టం వచ్చినా ప్రార్థించు, ఇది ప్రతి సమయము. సో బాధ వచ్చినా ప్రార్థించు, ఆనందం వచ్చినా ప్రార్థించు, దుఃఖం వచ్చినా ప్రార్థించు, ప్రార్థనకు జవాబు వచ్చినా ప్రార్థించు, రాకపోయినా ప్రార్థించు. దీన్ని ప్రతి సమయం అందును అన్ని విషయాలలో నీకు ప్రార్థన ఉండాలి. ప్రతి విధమైన ప్రార్థన. నీకు చిన్న చిన్న వాటి గురించి కూడా ప్రార్థించు. కాలు నొప్పి వస్తుందా ప్రార్థించు, మెడ నొప్పి వస్తుందా ప్రార్థించు, నీకు బలహీనతలు ఉన్నాయా ప్రార్థించు, బాధ వస్తుందా ప్రార్థించు, బాధ పోయిందా ప్రార్థించు. అలా ప్రతి విధమైన ప్రార్థన. అన్నం తినేటప్పుడు ప్రార్థించు, తిన్న తర్వాత ప్రార్థించు, వెళ్ళేటప్పుడు ప్రార్థించు, వచ్చేటప్పుడు ప్రార్థించు, వచ్చాక ప్రార్థించు, వెళ్ళాక ప్రార్థించు,
ప్రార్థించు. సో ఇలా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సో నీ నోటి నిండా ప్రార్థన అనేది ఉండాలి, రిపీటెడ్ గా ఉంటూనే ఉండాలి. అయ్యా ఏసయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, క్షేమంగా తీసుకెళ్ళి. ఏసయ్య నన్ను ఆఫీస్కి తీసుకొచ్చావు, క్షేమంగా తీసుకొచ్చావు. ఏసయ్య నేను ఇంటికి వెళ్తున్నాను, క్షేమంగా తీసుకెళ్ళు. ఏసయ్య నన్ను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చావు, థ్యాంక్స్. సో ఇలా చాలు, ఇట్లా రిపీటెడ్ గా నోటి నిండా నీ ప్రార్థన ఉండాలి. ఏసయ్య ఏసయ్య ఇది చేసావు, ఏసయ్య అది చేసావు, ఏసయ్య నాకు ఈ ఆఫీస్ పని సరిగా రావట్లేదు, నాకు జ్ఞానం ఇవ్వు, ఏసయ్య నాకు శక్తినివ్వు, ఏసయ్య నాకు బలాన్నివ్వు. సో ఇలా ఇలా అన్ని విధమైన ప్రతి విధమైన అయ్యా ఈరోజు నేను వంట చేసుకోవడానికి శక్తి లేదు, శక్తినివ్వు ప్రభువా. సో అలా డూ సంథింగ్, ప్రతి విధమైన ప్రార్థనను. సో నేను మా ఇంట్లో వాటర్ రాకపోయినా ప్రార్థన చేసుకుంటాను. సో అంతే, అట్లా ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. చిన్న చిన్న వాటి మీద మనం దేవుడి మీద డిపెండ్ కాకపోతే పెద్ద వాటి మీద ఎలా డిపెండ్ అవుతామండి? చిన్న చిన్న వాటి మీద మనకు దేవుడి మీద విశ్వాసం లేకపోతే పెద్ద వాటి మీద దేవుడు ఎలా విశ్వాసం? చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థించండి, చిన్న చిన్న అంశాల మీద కూడా ప్రార్థించండి. ఎందుకంటే నువ్వు చిన్న వాటి విషయంలోనే దేవుడిని నమ్మకపోతే, దేవుడి మీద విశ్వాసం లేకపోతే పెద్దవాటి మీద నువ్వు దేవుడిని ఎలా నమ్ముతావు? పెద్దవాటి మీద నువ్వు దేవుడికి విశ్వాసం ఎలా ఉంటుంది? ఉండదు కదా. అందుకే ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, సమస్త పరిశుద్ధుల నిమిత్తము అంటే మన కోసం మాత్రమే కాదు, అందరి దైవ జనుల గురించి, విశ్వాసుల గురించి కూడా ప్రార్థించు, విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి, మెలకువతో ప్రార్థించండి అంటున్నాడు. సో మెరుగుపడుతుంది. ఇవన్నీ వాక్యాలు విన్నప్పుడు మన ప్రార్థన జీవితం మెరుగుపడుతుంటది. విజ్ఞాపన చేయాలి సమయమందు, ప్రతి సమయమందు, ప్రతి విధమైన. చాలా మంది రిస్ట్రిక్టెడ్ ఉంటది ప్రేయర్. ఎలా అంటే ఈరోజు మార్నింగ్ లేవగానే ఒక అర్ధగంట ప్రార్థించుకోవాలి, అయిపోయింది, మళ్ళా రేపు ఆ మార్నింగ్ వరకు ఉండదు, మళ్ళా ప్రార్థన అనేది ఉండదు. నో 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 నో, డోంట్ బి లైక్ దట్. అలా ఉండకండి ఎప్పుడు కూడా. సో మార్నింగ్ ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలాగైతే తీసుకుంటూ వదిలేస్తున్నామో, గాలి ఎలాగైతే తీసుకుంటూ వదిలేస్తున్నామో, నీ ప్రార్థన కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళు. సో నేను మెట్లు ఎక్కినా కూడా ప్రార్థిస్తాను, ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడానికి నాకు కాళ్ళనిచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా, శక్తినిచ్చినందుకు థ్యాంక్స్ ప్రభువా అని ప్రార్థిస్తాను. సో బైక్ వెళ్ళినా వచ్చినా, సో అన్ని వేళలా ఎవ్రీథింగ్, ఆ చిన్న ప్రేయర్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. సో మీరేమైనా అంశం గురించి ప్రార్థించేటప్పుడు పట్టుదలతో ప్రార్థించుకోండి, ముందడికి వెళ్దాం. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఇది గ్రేట్ ఫేత్ అండి, ఇది విశ్వాసము. ఈ లెవెల్ ఆఫ్ ఫేత్ లోకి మనం వెళ్ళాలి. ఇది ఇంకో రకమైన ప్రార్థన. సో దీనివల్ల చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి, చాలా ఎఫెక్ట్ ఉంటుంది ప్రార్థనలో. సో ఈ లెవెల్ ఆఫ్ ఫేత్కి వెళ్ళి మనకు మన కళ్ళ ముందు ఉంటేనే నమ్మడం ఒకసారి సాధ్యం ఉండదు. అలాంటిది మనకు ఆ జాబ్ రాకుండా వచ్చిందని నమ్మాలట, ఆ హీలింగ్ రాకుండా వచ్చినట్టు నమ్మాలట, ఆ గర్భఫలం రాకుండా గర్భఫలం వచ్చినట్టు నమ్మాలట. సో అలా నమ్మి ప్రార్థించినప్పుడు నీకు ఇంకా తొందరగా వస్తుంది అని అంటున్నాడు. సో ఇది ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ లోకి వెళ్ళిన తర్వాత ఇది పని చేస్తుంది. ఒకటి నేను ఇది స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తానమ్మా, ఈ వర్డ్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా నేను కొన్ని కొన్ని అంశాల గురించి అడుగుతున్నాను దేవుణ్ణి ఒక 1 year నుంచి. ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభువా, ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా అని ప్రార్థిస్తాను నేను. నాకు అప్పుడు జాబ్ లేనప్పుడు కూడా నాకు ఆల్రెడీ జాబ్ ఇచ్చేసావు, థ్యాంక్ యూ జీసస్, ఐ రిసీవ్ టుడే ఆఫర్ లెటర్, ఐ రిసీవ్ టుడే జాయినింగ్ లెటర్. సో అట్లా 6 నెలలు ప్రార్థించాను. సో 6 నెలలకు పొందుకోవడం జరిగింది. అదొకటేనే కాదు, ఇప్పటికి కూడా నేను చాలా ప్రార్థనలు ఇలాగే థ్యాంక్స్ చెప్పేస్తాను. అయ్యా ప్రభువా, నాకు ఇది ఆల్రెడీ ఇచ్చేసావు, ఇది ఆల్రెడీ నాకు చేసేసావు. నాకు వాక్యం బోధించే శక్తి మొదట్లో లేనప్పుడు తల మీద చేసుకొని, అయ్యా నాకు వాక్యాన్ని బోధించే శక్తిని నాకు ఇచ్చావు, జ్ఞానాన్ని ఇచ్చావు, ఆ బ్లెస్సింగ్ ని నాకు ఇచ్చావు అని ఒక 15 days ప్రార్థించాను. ఇచ్చేసావు. సో 53rd day నుంచి అది యాక్టివేట్ అయిపోయింది. సో రాకముందుకే వచ్చిందని ప్రార్థించండి. అందుచేత ప్రార్థన చేయేటప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి. ఫస్ట్ యూ షుడ్ రిసీవ్డ్ ఇట్ బిఫోర్ ఆస్కింగ్ ద ప్రేయర్. ఆల్రెడీ నాకు వీసా వచ్చేసింది, ఆల్రెడీ నాకు జాబ్ వచ్చేసింది, థ్యాంక్ యూ ప్రభువా. నేను ఒక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈ వాక్యం పట్టుకొని ఒక ప్రెగ్నెంట్ లేడీ, 6 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేదు ఆ సహోదరికి. ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రతిరోజు కూడా, అయ్యా నాకు గర్భఫలాన్ని ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు, అయ్యా ఏసయ్య నాకు ఈ రోజు గర్భఫలాన్ని ఇచ్చినందుకు వందనాలు అని అట్లా పొంది ఉన్నానని నమ్మిందట. సో గర్భఫలం వస్తే ఎలాగైతే నడుస్తారో, ఎలాగైతే లేస్తారో, ఎలాగైతే టేక్ కేర్ చేస్తారో అలాగే బిహేవ్ చేయడం మొదలు పెట్టిందట ఈ వాక్యాన్ని నమ్మి, ఈ వాక్యాన్ని తెలుసుకొని. అప్పుడు 6 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేని బిడ్డకు 3వ నెలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే షీ ఆల్రెడీ బిలీవ్ ఇట్ దట్
దట్ గాడ్ ఆల్రెడీ గివెన్ ద ఫ్రూట్ ఇన్ ద వాంబ్. ఆ గర్భఫలాన్ని ఇచ్చాడు అని నమ్మింది ఆమె. నమ్మడం వల్ల దేవుడు ఇచ్చేశాడు. సో అలా నమ్మాలి. నీకు జాబ్ వచ్చిందని నమ్మేసాయి, నీకు వీసా వచ్చిందని నమ్మేసాయి, నీకు ఉద్యోగం వచ్చిందని నమ్మేసాయి, లేకపోతే నీకు ఆ ప్రాస్పరిటీ వచ్చిందని నమ్మేసాయి, నీ పిల్లలు మారారు, నీ భర్త మారని నమ్మేస్తారు, నీ హీలింగ్ వచ్చేసిందని నమ్మేసాయి. నువ్వు ప్రార్థన చేయొచ్చున్న వాటిని ఎన్ని గురించి ఒక 10 అంశాల గురించి అడుగుతున్నావా, అడ్వాన్స్ థ్యాంక్స్ చెప్పేసే దేవుడికి. ఆల్రెడీ ఇచ్చేసావు ప్రభు, థ్యాంక్ యూ. సో మనం ఇచ్చినప్పుడు ఎలాగైతే హ్యాపీ మైండ్ సెట్ తోటి ఉంటామో, ఇచ్చినప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటామో, అది పొందుకున్నాక అలాగే ఇప్పుడే నువ్వు సంతోషంగా ఉండు, ఇప్పుడే నువ్వు అదే హ్యాపీ మైండ్ సెట్ తోటి ఉండు. ఎందుకంటే ఇచ్చిన తర్వాత కంటే ఇవ్వక ముందుకు దేవుడు ఏమంటాడు, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటాడు. అలాగే నువ్వు వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కంటే రాకముందుకే నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పావు అనుకో, నువ్వు ధన్యుడవుతావు. వచ్చిన తర్వాత నమ్మడం కంటే రాకముందుకే వచ్చిందని నమ్మిన వాడు ధన్యుడవుతాడు, గొప్ప విశ్వాసి అవుతాడు. ఎందుకంటే గాడ్ కెన్ కేపబుల్ టు డూ దట్ థింగ్. అది చేయగలిగే శక్తి ఉంది, ఆయనకు చేయగలిగే సామర్థ్యం ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు ఎప్పుడు కూడా వమ్ము కావద్దు. సో నువ్వు నమ్ముతున్నావు, నువ్వు థ్యాంక్స్ జీసస్ చెప్తున్నావు, అయ్యా నాకు ఈ జాబ్ ఇచ్చేవాళ్ళని థ్యాంక్స్ జీసస్ చెప్తున్నావు, కానీ నీ మనసులో డౌట్ ఉంది, ఇది అవుతుందా కాదా, వస్తుందా రాదా, జాబ్ వస్తుందా రాదా, నేను థ్యాంక్స్ అయితే చెప్పాను. సో ఆ డౌట్ ఉండొద్దు. నీ చేతిలో ఒక జాబ్ ఆఫర్ లెటర్ ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావు. 5 సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ కోసము చూస్తున్నప్పుడు నువ్వు వచ్చాక 5 సంవత్సరాల తర్వాత వచ్చాక ఎంత సంతోషంగా ఉంటావు. సో అంతే సంతోషం నీ మనసులో ఉండాలి. అంటే నువ్వు నమ్మాలి, అంత మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇది తప్పకుండా నేను ఈ రోజు పొందుకున్నాను, తప్పకుండా నా దేవుడు ఇచ్చేశాడు. ఆ హ్యాపీ మైండ్ సెట్, ఆ సంతోషమైన మనసుతో నువ్వు నమ్మినప్పుడు అది పొందుకుంటావు. నువ్వు నమ్ముతున్నావు, కానీ మనసులో ఎక్కడో డౌట్ ఉన్నది, ఆ డౌట్ వల్ల కూడా రాదు. అర్థమవుతుందా? అందుకే ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నానని నమ్ముడి. సో ఒక దైవజనుడు ఉండే, ఒక ఆఫ్రికా కంట్రీ, ఒక పేద కంట్రీలో, ఆయనకు కారు కొనాలంటే ఆ దేశంలోనే కారు కొనాలంటే ఫ్లైట్ కొన్న దాంతో సమానము. ప్రతిరోజు కూడా అక్కడ కారు ఉన్నట్టు ఊహించుకునేటోడట. కారు ఉన్నదని షెడ్ వేసుకున్నాడట, ఒక షెడ్ వేసుకున్నాడట. షెడ్ వేసుకొని రోజు కారు తూరుస్తున్నట్టు, స్టీరింగ్ పట్టుకున్నట్టు, డోర్ తీసుకుంటున్నట్టు, అక్కడ కారు ఉన్నట్టే ఇమాజినేషన్ చేసుకున్నాడట. ఒక వేరే దేశం నుంచి ఆ కంట్రీకి వచ్చారు విజిటింగ్ కోసం. చూసినప్పుడు ఆ కంట్రీలో ఆ దైవజనుని కలుసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన వల్ల వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. తర్వాత ఆ స్వస్థత ప్రార్థనకు కృతజ్ఞతగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక కారు గిఫ్ట్ గా పంపించారట. సో అది అలా ఇమాజినేషన్స్ కూడా పనిచేస్తాయండి. అందుకే మన తలంపులు కూడా మనం ఇమాజినేషన్ లో కూడా నువ్వు పొంది ఉన్నానని నమ్మాలి. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నువ్వు ప్రార్థనకు జవాబు రాకముందుకే వచ్చినాయని నమ్మండి. ఫస్ట్ అడ్వాన్స్ థ్యాంక్స్ ఇవ్వండి. సో ఒకలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గర్భఫలం గురించి నువ్వు ఈ రోజే ఇచ్చావు ప్రభు, ఈ రోజే ఇచ్చావు ప్రభు అని ఒక 1 month నువ్వు అల్ప విశ్వాసంతో అన్నావు. మరి 31వ రోజు నీకు విశ్వాసం రావచ్చు. నువ్వు అలా అంటుంటే 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 విశ్వాసం పెరుగుతుంది. అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్ ఇన్ ద ప్రేయర్. ఇన్ ద టంగ్ ఆల్సో యూ ఆల్వేస్ బీ పాజిటివ్. నువ్వు 30 రోజులు అయ్యా గర్భఫలం ఇచ్చావు ప్రభు, గర్భఫలం ఇచ్చావు ప్రభు, గర్భఫలం ఇచ్చావు ప్రభు అంటున్నావు, కానీ 30 రోజులు విశ్వాసంతో అనలేదు. కానీ 31వ రోజు నువ్వు విశ్వాసంతో అని ఉండొచ్చు. 31వ రోజు వచ్చే వర్డ్ విశ్వాసంతో రావచ్చు. అప్పుడు నీకు ఆ గర్భఫలము ఫామ్ అవుతుంటా ఉంటది. సో అందుకే నీకు ఏదైనా కూడా నమ్మండి, నమ్మి ప్రార్థించండి. అది ఆల్రెడీ పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో ఫెయిత్, ఇది ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. ఇది నమ్మాలంటే ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ కి వెళ్ళాలి. ఒకవేళ బీపీ ఫుల్ గా ఉందా, అయ్యా నా శరీరంలో బీపీని తగ్గించావు ప్రభు, థ్యాంక్ యూ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా శరీరంలో ఆ గడ్డలను తీసేసావు, ఆ రోగాలను తీసేసావు, నా శరీరంలో అయ్యా స్వస్థతను దయచేసావు, థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు అని అలా ఒక 1 month 2 months 3 months థ్యాంక్స్ చెప్తూనే ఉండండి. నమ్మండి అది హీల్ అయినా అని. నమ్మకం ఎలా పెరుగుతుంది? నువ్వు ఇలా 10 సార్లు అంటే 11సారి నీకే నమ్మకం వచ్చేస్తుంది. ఒక 50 సార్లు అంటే 51సారి నీకే నమ్మకం వచ్చేస్తుంది. 100 సార్లు నువ్వు ప్రవచించుకుంటే 101సారి నీకే ఆ నమ్మకం వచ్చేస్తుంది. సో అలా నమ్మకం రావాలంటే పలుకుతూ ఉండాలి, పాజిటివ్ గా పలుకుతుండాలి. నా శరీరంలో రోగాలను తీసేసేందుకు ప్రభు, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వీటన్నిటిని తీసేసినందుకు థ్యాంక్స్ ప్రభు అని ఇలా నమ్మి అడ్వాన్స్ గా థ్యాంక్స్ చెప్పండి. పొంది ఉన్నామని నమ్ముడి. సో రిసీవ్ చేసుకున్నామని నమ్ముడి అని అంటున్నాడు. సో అప్పుడు మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మీరు ఏదైతే అడుగుతున్నారో యూ షుడ్ యాక్సెప్ట్, ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్.
సో ఇంకా 1 ఇయర్ తర్వాత అయినా కూడా ఇప్పుడే రిసీవ్ చేసుకున్నానని ప్రార్థించండి. ఆ 1 ఇయర్ కి నీ చేతిలోకి వస్తుంది అది. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయేటప్పుడు వాడిని క్షమించుడి. ఒకరితో గొడవైంది, మనం వచ్చి ఏం చేస్తాం? వారు నాశనం కావాలి, వాళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళు అక్రమం అయిపోవాలి అని ప్రార్థిస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్షమించేయమంటున్నాడు. నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను ప్రార్థించిన ప్రతిసారి కూడా నువ్వు క్షమించు ప్రభువా, నాకు క్షమించే హృదయాన్ని దయచేయి ప్రభువా అని అడగాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఫర్గివ్నెస్ పీపుల్. ఫర్గివ్ పీపుల్, ఎవరైతే క్షమించే హృదయం ఉంటుందో వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్. సో చాలా పవర్ ఉంటుందమ్మా క్షమించే గుణానికి. కానీ మనం క్షమించలేము, అది అలాగే గట్టిగా పట్టుకొనే ఉంటాం మన హృదయంలో. సో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ శత్రువులను క్షమించండి, వాళ్ళకి ఏమి ఉపద్రవం రావద్దని ప్రార్థించండి. సో తెలుసు తెలియక తప్పు చేశాడు ప్రభువా, క్షమించండి, మన్నించండి, వాళ్ళకు జ్ఞానం ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి అని ప్రార్థించండి. ఒకవేళ నీ శత్రువు పిల్లలు తప్పిపోతుంటే, అయ్యా వాళ్ళు తప్పు చేశారు, పిల్లలు తప్పిపోతున్నారు, ప్రార్థిస్తున్నాను ప్రభువా క్షమించండి. సో ఆ క్షమించే హృదయాన్ని చూసి దేవుడు కరిగిపోతాడమ్మా. దేవుడు కరిగిపోతాడు, క్షమించే హృదయాన్ని చూసి దేవుడు కరిగిపోతాడు. లేకపోతే నువ్వు క్షమించలేకపోతున్నావా, అపవాది నీతో కనెక్షన్ లో ఉన్నట్టు. ఎందుకంటే అన్ఫర్గివ్నెస్ హార్ట్ ఈస్ ద హార్ట్ బిలాంగ్స్ టు ది ఎనిమీ. ఫర్గివ్నెస్ హార్ట్ ఈజ్ బిలాంగ్స్ టు ది గాడ్. సో అర్థమవుతుందా? క్షమించే హృదయం కలిగిన హృదయము అది దేవుడికి సంబంధించింది, క్షమించలేని కలిగిన హృదయము అది అపవాదికి సంబంధించింది. సో ఫర్గివ్ ఎవ్రీబడి, ఫర్గివ్ ఎవ్రీథింగ్. సో దేవుడు చూసుకుంటాడు. సో నువ్వు క్షమించేసే, ఫస్ట్ నువ్వు క్షమించేసే. మీలో ఒకరి మీద విరోధం నేను కలిగి ఉన్నట్లా, ఒకరి మీద కోపమున్న, ద్వేషమున్న, పగ ఉన్న, ప్రతీకారం ఉన్న, అది రిలీజ్ చేసేయండి. మనసులో నుంచి రిలీజ్ చేసేయండి. సో వాడి మీద పగ తీర్చుకో ప్రభు అని అడగకండి. వాళ్ళను యాక్సిడెంట్ చేయాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు అన్యాయం అయిపోవాలని ప్రార్థించొద్దు. సో క్షమించే ప్రభు అని ప్రార్థించండి. నేను క్షమించేస్తున్నాను ప్రభు అని ప్రార్థించండి. సో అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాప క్షమాపణను క్షమించను. మన పాప క్షమాపణను క్షమించినంత వరకు మనకు ప్రార్థనకు జవాబు రాదు, మన ప్రార్థనకు సమాధానం రాదు, మన ప్రార్థనకు సాక్ష్యము రాదు. మన పాపములకు క్షమాపణ దొరకాలి అంటే మనం ఒకరిని క్షమించినప్పుడే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. సో మన తండ్రి మనల్ని క్షమించినప్పుడే మన తండ్రి దగ్గర నుంచి మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాము, సాక్ష్యాన్ని, సమాధానాన్ని పొందుకుంటాము. మీరు బైబిల్లో చూడండి, యేసయ్య ఎక్కడ చేసినా కూడా హీలింగ్, ఎస్పెషల్లీ హీలింగ్ విషయంలో నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పడ్డావు, నీ తప్పులు క్షమించబడ్డాయి, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పడ్డావు అనే అంటాడు యేసు ప్రభు వారు. ఇంకా మన లోపల హీలింగ్ రావట్లేదంటే ఇంకా ఎక్కడో తప్పో, పొరపాటో, పాపమో చేయగలం జరుగుతుంది. అయ్యా ప్రభు, నా పాపాలను క్షమించేసి నన్ను స్వస్థతపరచు ప్రభు అని అడగండి. అప్పుడు పాపాలను క్షమించాలంటే నువ్వు ఇతరులను క్షమించాల్సిందే. సో అర్థమవుతుందండి? హార్ట్ ఎలా ఉండాలి? క్లీన్ ఉండాలి. ఐ విల్ ఫైట్ ఫర్ దిస్ ప్రేయర్. నేను ఎక్కువగా ఈ లోపాల గురించి ప్రార్థించుకోవాల్సి వస్తుంది. కోపము, ద్వేషము, పగ వస్తుంటా ఉంటది, పదే పదే వస్తుంటా ఉంటది, తన్నుకుంటూ వస్తుంటా ఉంటది, దుఃఖము, బాధ, కోపం వస్తుంటా ఉంటది. ఒక ఆవేశము కట్టెలు తెగి పెంచుకునేటట్టుగా అలా ద్వేషము, పగ, ప్రతీకారం అందరికీ వస్తుంటా ఉంటది. వీటి మీద వర్కౌట్ చేయాలి మనం అందరం కూడా. అందరికీ ఆవేశం ఉంటది, అందరికీ ఈగో ఉంటది, అందరికీ కోపము, ద్వేషం ఉంటది, అందరికీ పగ గుణం ఉంటది, ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటది, అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది, అందులో ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటది. సో అలా కాకుండా ఆ కట్టెలు తెచ్చుకునే ఆవేశాన్ని పక్కకు పెట్టేసుకొని జస్ట్ నిమ్మలంగా ఉండాలి. మన హార్ట్ అంటే ప్రేయర్ చేసుకోవాలి. ఐ విల్ ప్రే, ఇది కంటిన్యూస్ ప్రేయర్ అండి. నాకైతే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, అసూయ, గర్వము, స్వార్థము, సో ఇవన్నీ తీసేయి ప్రభువా. ఇవన్నీ లేకుండా నా హృదయాన్ని తేలికగా చేయి ప్రభువా. నా హృదయాన్ని మనశ్శాంతితో, దీర్ఘశాంతంతో నింపు ప్రభువా. సో దిస్ ప్రేయర్ ఇంపార్టెంట్. ఫర్గివ్ మీ మై లార్డ్. నేనైనా నీకు విరోధంగా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తుంటే క్షమించు, మన్నించు అని ప్రార్థిస్తాను. సో ప్రార్థించుకొని ఇక మళ్ళీ మన అంశాల గురించి ప్రార్థించుకోవడం జరుగుతుంది. సో నీవు దేవుడి దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుకునే వరకు నీకు ప్రార్థనకు జవాబు రాదు. సో కావున ప్రతి స్థలమందు 1 తిమోతి 2:8 ఇది పురుషులకు. సో ప్రతి స్థలమందును పురుషులు కోపంను, సంశయంను లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. చూసారండి, ఇంటికి పురుషులు ప్రార్థన చేస్తే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది నేను చూసిన దాంట్లో భక్తి పరులు అంతా కూడా స్త్రీలే ఉంటారు.
స్త్రీలే ఉంటారు. తక్కువ భక్తి, తక్కువ ప్రార్థన పరులు పురుషులలో ఉంటారు. కానీ పురుషుడు మాత్రం ప్రార్థన చేయాలి. ప్రార్థన పరుడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో మగవాడు ప్రార్థన పరుడు ఉంటే చాలా బాగుంటది ఆ ఇల్లు. ఎందుకంటే బయట చెడు తిరుగులు తిరిగేదంతా మగవాళ్ళు. ఎక్కువగా అరిచే వాళ్ళు, కోపం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, పురుషులట కోపాన్ని మాని, సంశయమును మాని పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. సో చేతులతో ఎలాంటి దోషాలు, తప్పులు, పొరపాటు చేయకుండా ప్రార్థన చేయాలి. కావున ప్రతి స్థలమందు పురుషులు, సో ప్రతి స్థలమందు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకోవాలి, తన గురించి, తన కుటుంబం గురించి. సో కోపం ఉండదు పురుషులలో, సంశయాలు ఉండదు, నేను మొగుణ్ణి. సో ఈ సంశయం ఉండదు ఎప్పుడైనా కూడా. సో ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ, ప్రే ఫర్ యువర్ హస్బెండ్ అండ్ ప్రే ఫర్ యువర్ వైఫ్. సో పురుషులు ప్రార్థన పరులైతే ఆ కుటుంబం ఇంకా బాగుంటుందని, చాలా మెరుగ్గా ఉంటుంది. నేను చూసిన దాంట్లో 90% ఇప్పటి వరకు స్త్రీలే ప్రార్థన పరులుగా కనపడ్డారు, కానీ పురుషులు ప్రార్థన పరులుగా కనపడలేదు. అందుకే నాకు వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు ఈ స్త్రీలే చెప్పుకుంటుంటా అంటారు, నా భర్త ఇలా ఉన్నాడు, తాగుడు ఉన్నాడు, లేకపోతే తిరుగుతున్నాడు, లేకపోతే కోపంగా ఉన్నాడు, మాట వినట్లేదు, డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అప్పులు చేస్తున్నాడు. ఎందుకు? ప్రార్థన పరుడు కాకపోవడం వల్ల. సో ఇంట్లో పురుషుడు ప్రార్థన పరుడు ఉన్నాడు అనుకోండి, ఒక డిసిప్లిన్ ఉంటది, ఒక పంచువాలిటీ ఉంటది. సో పురుషుడు ప్రార్థన పరుడు పాపంలో పడ్డవాడు కాకుండా కోపము లేనివాడు ఉన్నాడు అనుకోండి, ఆ కుటుంబము చాలా బాగుంటుంది. అందుకే ఇంట్లలో పురుషులు ప్రార్థన పరులు కావాలని ప్రార్థించండి అమ్మా. నాకు తెలుసు మీ అందరి బాధలు, మీ అందరి అభిప్రాయాలు. సో మీరు ప్రార్థనలు ఎదుగుతున్నారు. సో మీ ఏదైనా కష్టం వస్తే మీరు పోరాడుతున్నారు, కానీ పురుషులు వదిలేస్తున్నారు. ఇంట్లో మగవాళ్ళు వదిలేస్తున్నారు, ప్రార్థన చేసుకోవట్లేదు. వాళ్ళకు నచ్చిన తిరుగుల్లో తిరుగుతున్నారు, నచ్చింది తాగుతున్నారు, నచ్చినట్టుగా వెళ్తున్నారు. కానీ పురుషులు ప్రార్థిస్తే మాత్రం చాలా పవర్ ఉంటది, ఆ ఇంటికి చాలా రక్షణ వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలట? పురుషులు ఎలా ప్రార్థించాలట? కోపాన్ని, సంశయాన్ని మాని, సో దాని గురించి ప్రార్థించుకోవాలి. పిల్లలు బాగుండాలని ప్రార్థించుకోవాలి, భార్య బాగుండాలని ప్రార్థించాలి, కుటుంబంలో యూనిటీ ఉండాలని ప్రార్థించుకోవాలి. సో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి అని కోరుచున్నాను. సో అది ఇంపార్టెంట్ అండి. ఒక గృహము బాగుండాలి అంటే ఆ కుటుంబము బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి. అంటే ఆ ఇంటి యజమాని ఎప్పుడైనా ప్రార్థిస్తే ఆ యజమానికి చాలా పవర్ ఉంటుందండి. ఇప్పుడు యేసయ్య తర్వాత ఇంటిలో యజమాని ఎవరు? ఫస్ట్ యేసయ్య ఇంటికి యజమాని, తర్వాత భర్తనే యజమాని. ఆ భర్తనే సరిగా లేకపోతే, ఆ భర్తనే పరాయి స్త్రీతో తిరిగితే, ఆ భర్తనే పరాయి వాళ్ళతో తిరిగి తాగుడు ఆగి వ్యభిచారం చేసి, లేకపోతే అబద్ధాలాడి, మోసాలాడి, అన్యాయాలు, అక్రమాలు చేసుకుంటూ ప్రార్థన జీవితం లేకపోతే ఆ పాపము పిల్లల మీద తాకుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా సఫర్ అవుతారు. అంతే కదా అండి. ఇంట్లో ఒక భార్య సరిగా లేకపోయినా, భర్త సరిగా లేకపోయినా పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో అందుకే భార్య భర్తల మధ్య యూనిటీ ఉండాలంటే ఫస్ట్ భర్త మారాలి. భర్త మారితే భార్య చాలా ఈజీగా మారుతుంది. ఇప్పుడు చాలా మంది దేవుని నమ్ముకున్న వాళ్ళు భార్యలు ఉన్నారు, కానీ భర్త నమ్ముకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు చాలా మంది భర్తలు దేవుని నమ్ముకున్నారు, నమ్ముకోగానే భార్య ఈజీగా నమ్ముకుంటది. భర్త ఏదైతే నమ్ముతాడో భార్య అది ఈజీగా నమ్మేస్తుంది. అదే భార్య నమ్మిందని భర్త నమ్మడం చాలా కష్టం. సో అలా ఉంటది. ఇగో నా భర్త ఇదేదో దేవుని నమ్ముకుంటున్నాడట, నేను కూడా నమ్ముకుంటాను, భార్య తొందరగా మారుతుంది. అలాగని ఇప్పుడు నా భార్య ఇది ఒక దేవుణ్ణి నమ్ముకుంటున్నాడట, సో నేను మారుతానని మారడు. సో అలా ఇంకా అగెనిస్ట్ గా వెళ్తుంటా అంటాడు. అందుకే పురుషులలో జ్ఞానము, ప్రార్థించే మనసు, ప్రార్థించే ఆలోచన ఉంటే ఆ కుటుంబము వెలుగులాగా ఉంటది. యజమాని ఎప్పుడైనా ప్రార్థించాలండి. ఎప్పుడైనా కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రార్థిస్తే ఎంత చాలా పవర్ ఉంటుంది తెలుసా. ప్రధానమంత్రి దేశం గురించి ప్రార్థించాడు. ఆ రోజు దావీదు ప్రార్థించాడు, సొలొమోన్ ప్రార్థించాడు దేశం గురించి. ఎందుకంటే వాళ్ళు ఒక యజమాని పొజిషన్ లో ఉండి, ఒక అథారిటీ పొజిషన్ నుండి ప్రార్థించారు. అందుకే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రార్థిస్తే ఆ రాష్ట్రం బాగుంటుంది, దేశానికి ప్రధానమంత్రి ప్రార్థిస్తే ఆ దేశం బాగుంటుంది. అలాగే కుటుంబానికి యజమాని భార్య కాదు, భర్త. ఆ యజమాని ప్రార్థిస్తే, ఆ యజమానుడు ప్రార్థన పరుడైతే ఆ ఇల్లు ఇంకా వర్ధిల్లుతుంటది, ఆత్మీయంగా వర్ధిల్లుతుంటది, ఫైనాన్స్ లో వర్ధిల్లుతుంటది. ఎందుకంటే భర్త సరిగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు సరిగా ఉంటారు, భార్య సరిగా ఉంటుంది. ఇప్పుడు భార్య సరిగా ఉన్నాడు అనుకోండి, భర్త సరిగా లేకపోతే పిల్లలు చెడిపోతారు, అటు భార్య కూడా చెడిపోవడానికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది భార్యలు కూడా ఎందుకు చెడిపోతున్నారు? భర్తలు సరిగా లేకపోవడం వల్లనే. సో పురుషులు సరిగా ఉండాలి. ఎప్పుడైనా కూడా ఆలోచన పరుడు ఉండాలి, ప్రార్థన పరుడు ఉండాలి, విశ్వాసే అయి ఉండాలి. సో కోపం లేకుండా ఓర్పుతో, సహనంతో తన కుటుంబాన్ని కట్టుకోవాలి. సో కోపం ఉండాలి. ఎక్కడ ఉండాలి? మంచికి కోపం ఉండాలి. పిల్లలు చదువుకోకపోతే కోపడాలి, భార్య సరిగా
అండ్ సరైన మార్గంలో నడవకపోతే కోప్పడాలి. మన కోపము మంచి జరగాలి. మన కోపం ఒకరికి చెడు చేయకుండా నువ్వు మంచి కోసం ఒకరిని కోప్పడ్డా మంచిదే. సో పిల్లలు బాగుపడతలేరు, కోప్పడ్డా పర్లేదు. సో తండ్రి స్థానంలో అదొక అర్హత. బెత్తమాడని కుమారుడు నాశనం అయిపోతాడు అంటాడు. సో అలా ఉండాలి. పురుషులు ప్రార్థన పరులుగా ఉండాలి. సో బీ ప్రిపేర్, ప్రే ఫర్ యువర్ హస్బెండ్స్. మీ అందరి హస్బెండ్స్ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళు కూడా ప్రార్థన పరులుగా కావాలని. చలో లేటెస్ట్ కంక్లూడ్ ద కాల్. నాజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, ప్రార్థనా జీవితం గురించి మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఇన్ని గొప్ప అంశాలు మా కోసము దాచి ఉంచి మా కోసం ప్రతిరోజు క్రమం తప్పకుండా మాట్లాడి మమ్మల్ని ఇంకా బలపరుస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావం యుగ యుగంల వరకు కలుగును కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.